హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. పెంచిన కరెంటు ఛార్జీలు 15,450 కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. ఇంత భారాన్ని దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, ఏ అధికార పార్టీ కూడా ప్రజలపై ఇంత భారాన్ని మోపలేదు. వెంటనే వీటిని రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఆందోళనకు దిగారు. ర్యాలీలుగా వెళ్ళి కరెంట్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ అధికారులకు రిక్విజేషన్ లెటర్లు ఇచ్చారు. వెంటనే ఈ పెంచిన కరెంటు ఛార్జీలను రద్దు చేయండి, ప్రభుత్వం ద్వారా మీరు ఏదైతే ఈ 15,450 కోట్ల భారం వేశారో ఆ భారాన్ని ప్రజలు మోయలేకుంటున్నారు. 200 యూనిట్ల లోపు ఎస్సీ ఎస్టీలకు ఇంతకుముందు ఉచితంగా కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఇప్పుడు కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వెంటనే వాటిని రద్దు చేసుకోవాలి అని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేస్తూ ర్యాలీగా కరెంట్ ఆఫీసులకు వెళ్ళేసి అక్కడ లెటర్లు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. మనం ఏ పార్టీ ప్రజల తరఫున పోరాడినా ఆ పార్టీకి నేను ఖచ్చితంగా మద్దతిస్తాను. ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో, ఎవరైతే ప్రజల తరఫున పోరాడుతారో, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో ఆ పార్టీకి నేను ఖచ్చితంగా వాళ్ళకి మద్దతిస్తాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన కరెంటు ఛార్జీలపై జరిగిన ఆందోళనలు, చేసిన ర్యాలీలను నేను వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల తరఫున ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతారో వాళ్ళు ప్రజలు మంచి కోరేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ ఒక్కరోజు కూడా ఒక్క ఆందోళన కానీ ఒక్క ధర్నా కానీ ప్రజల తరఫున పోరాడేది లేదు. ఎంతసేపు ఎన్నికల కోసం వాళ్ళు రావటం, ర్యాలీల్లో వాహనాలు ఎక్కి తిరగటం, జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే తప్ప ప్రజల పక్షాన మేము ఫలానా సమస్యపై పోరాడాము అనే దాఖలాలు గత 5 ఏళ్లలో కూడా ఎక్కడ ఇప్పుడు కూటమి నాయకులు ఎవరు కూడా చేసింది లేదు. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలకి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కి ఈరోజు కరెంటు ఛార్జీలను 15,450 కోట్లు ప్రజలపై భారం వేసిందంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేస్తూ ర్యాలీలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో నిలదీస్తున్నారంటే వాళ్ళకి మనం ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అలాగే మాలాంటి సోషల్ మీడియా ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల పక్షాన ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇదే విధంగా మీరు ప్రజల పక్షాన పోరాడాలి. మరెన్నో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల పట్ల మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదైతే కరెంటు ఛార్జీలపై ఆందోళనలు, ర్యాలీలు చేశారో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి జై హింద్ అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.